క్వశ్చన్ నెంబర్ 13695 మున్సిపల్ హెల్త్. కూర్చోండి కూర్చోండి. రాయలసీమకి సంబంధించి రామచంద్ర రెడ్డికి ఇచ్చాం కదా, కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. రాయలసీమ అందరికి ఇవ్వాలంటే చాలా మంది ఉంటారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం 1/6/2019 తేదీ నాటికి పనిచేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు 2019-24 కాలంలో ఏర్పాటు చేసిన కొత్త వైద్యశాలల వివరాలు ఏంటని అడిగారు. వాటికి సమాధానం 1/6/2019 నాటికి పనిచేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలల వివరాలు: 1 ప్రభుత్వ వైద్య కళాశాల శ్రీకాకుళం, 2 ఆంధ్ర వైద్య కళాశాల విశాఖపట్నం, 3 రంగరాయ వైద్య కళాశాల కాకినాడ, 4 ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ, 5 గుంటూరు వైద్య కళాశాల గుంటూరు, 6 ప్రభుత్వ వైద్య కళాశాల ఒంగోలు, 7 ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల నెల్లూరు, 8 శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి, 9 ప్రభుత్వ వైద్య కళాశాల కడప, 10 కర్నూలు వైద్య కళాశాల కర్నూలు, 11 ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం. జాతీయ వైద్య కమిషన్ ఎంబీబీఎస్ కోర్సు మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు 2019-24 కాలంలో ఈ కింది 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి పత్రం ఎల్ఓపి మంజూరు చేయడమైంది. 1 ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరం 2023-24 మధ్య 150 సీట్లు, 2 ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం 23-24 150 సీట్లు, 3 డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు 150 సీట్లు, శ్రీ పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాల 2023-24 మధ్య 150 సీట్లు, ప్రభుత్వ వైద్య కళాశాల నంద్యాల 2023-24 150 సీట్లు, మొత్తం 750 సీట్లు. 50 సీట్లతో 2024-25 విద్యా సంవత్సరంలో పాడేరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎల్ఓపిని పొందింది. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి. 3 వివరాలను అనుబంధంగా సభా సమక్షంలో ఉంచడమైంది. 4 మిగిలిన కళాశాలలో వీలైనంత త్వరగా ప్రవేశాలకు వీలు కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 5 పీపీపీ విధానంలో ఈ కళాశాలను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదన ఉంది. ఆర్థిక శాఖలోని పీపీపీ సెల్ ఆర్థిక సాధ్యతలపై పనిచేస్తున్నది. మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ మరియు పార్వతీపురంలలో ప్రతిపాదించిన 10 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడం కోసం గుర్తించడమైంది.